రేపు పౌర్ణమి అలానే కాకుండా మనకు భోగి కూడా కలిసొస్తుంది. కాబట్టి ఏంటంటేనండి, నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. అలా పడేయటం వల్ల 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోతుంది. అలానే కాకుండా డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో పాటు ఈ సంవత్సరం అంతా కూడా మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని చెప్పొచ్చు. దరిద్రాలను తొలగించుకోవటానికి అనేక రకాల సమస్యల్ని మీరు మీ నుంచి దూరం చేసుకోవటానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. మనకేంటంటేనండి, రేపు ముఖ్యంగా తిదివార నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది. మనకు భోగి పండగ భోగి వచ్చింది. అలానే కాకుండా ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం. అలానే కాకుండా ఈరోజు పౌర్ణమి. చాలా అమృత ఘడియలు ఏర్పడతాయని చెప్పొచ్చు. అందుకే మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ నిమ్మకాయ పరిహారాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు అనేక రకాల సమస్యలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఈ నిమ్మకాయ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ కూడా తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు సంపాదనని ఇవ్వటంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. అసలు ఈ పనిని ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో ముగ్గు పెట్టి గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. గుమ్మంపై గీతల ముగ్గు వేయాలి. తలుపుపై స్వస్తిక్ గుర్తు ఖచ్చితంగా వేయాలి. ఈ రోజు ఆ స్వస్తిక్ గుర్తు ద్వారానే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అనంతరం వచ్చేసి ఈ రోజున ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఈ రోజు ముఖ్యంగా పసుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు కావచ్చు, అలానే గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కావచ్చు కట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. ఎందుకంటే 2025 సంవత్సరంలో మనకు మొదటి పండుగ ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి భోగభాగ్యాలతో మనకు అంతా కూడా ఐశ్వర్యాన్ని నింపుతుందని చెప్పొచ్చు. చిన్న పెద్ద అందరూ కూడా తేడా లేకుండా ఈ యొక్క సంక్రాంతి పండుగలో నీలమై ఉంటారు. ఒక రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా మనము జరుపుకుంటూ ఉంటాము. భోగి రోజు భోగి మంటలు వేసుకుని ఊరు వాడ అందరూ కలిసి ఆ భోగి దగ్గరే భగభగ మండే మంటల్ని మనము కాపుతూ ఉంటాము. అలానే కాకుండా భోగి మంటల్లో విరిగిన బల్లలు, కుర్చీలు చెక్కకు సంబంధించినవి మాత్రమే వేసేసి పిడికలతో భోగి మంటలు వేస్తారు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అందులో టైర్లు, ప్లాస్టిక్లు ఇవన్నీ కూడా వేస్తారనమాట. అలా వేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. అలా వేయటం వల్ల మనకు అనేక రకాల రోగాలు వస్తాయి. కాలుష్యం అంతా కూడా కల్తీగా మారి అదే తిరిగి మనకు ఎఫెక్ట్ కలిగిస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వేయకపోవటమే మంచిది. భోగి మంటలు నార్మల్గా ఇలా చెక్కకు సంబంధించిన వస్తువులతోనే భోగి మంటలు వేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవాలి. అలా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. దీపం పెట్టడం వల్ల భగవంతుడికి ఆ దీపం చేరి మన కష్టం తీరుతుంది. దీపంలో ఈ విధంగా మీరు ఈ వస్తువులను వేసి దీపారాధన చేయొచ్చు. అన్ని కలిపి వేయకూడదు. మీకు ఏ సమస్య ఉంటే అది వేసుకుంటే సరిపోతుందన్నమాట. కష్టాలుంటే లవంగాన్ని వేయండి, జాతక సమస్యలుంటే లవంగాన్ని వేసుకోండి, ధనం రావాలంటే వేయండి. అలానే కాకుండా దీపం భగవంతుడికి చేరి అనుగ్రహం కలగాలి, సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే చిటికెడు బెల్లాన్ని వేసేసి దీపారాధన చేయండి. నార్మల్గా మనం ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఒక్క తమలపాకుని తీసుకోండి. దానిపైన మారేడు దళం పెట్టండి. కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకోండి. దాని తర్వాత మట్టి ప్రమిదను పెట్టి 2 ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత అందులో మీ సమస్యను బట్టి మీరు మనం చెప్పుకున్న వస్తువులు వేసేసుకుంటే సరిపోతుంది. డబ్బు రావటానికి యాలకులు చక్కగా పనిచేస్తాయి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగించి జీవితంలో ఇబ్బందులు లేకుండా మనకి చాలా వరకు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెట్టడానికి బెల్లం పనిచేస్తుంది. జాతక సమస్యలతో పాటు అనేక రకాల దోషాలను తీసేయడానికి ఇలా మనం చెప్పుకున్నట్టు ఈ లవంగాలు మనకు పనిచేస్తాయి. కాబట్టి ప్రయత్నించండి. ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత బెల్లం ముక్క కానీ అరటి పండుని కానీ నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ రోజు శివుణ్ణి 11 రకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా ఒక 5 రకాల పుష్పాలైనా సరే, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, అలానే కాకుండా చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, అలానే వచ్చేసి ఎర్ర గులాబీలు కానీ మందారాలను కానీ మనం తెచ్చుకొని పూజించుకుంటే చాలా మంచిది. గన్నేడు పూలతో మనము పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా గులాబీ పూలతో మనం పూజ చేస్తే బంగారాన్ని కొంటూనే ఉంటామని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఈ విధంగా పూజించుకోండి. మారేడు దళాన్ని ఖచ్చితంగా శివుడి పటం ముందు పెట్టుకోండి. ఇలా ఉదయం శివుడిని పూజించుకున్నప్పుడు కూడా సాయంత్రం మనం లక్ష్మీదేవిని పూజించాలండి. లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలాంటప్పుడే మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. 2 విధాలుగా కూడా ఈ రోజు బాగుంది కాబట్టి ఉదయం పూజ చేసుకుని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. ఇలా చేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివుడి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజు శివయ్యని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి జీవితంలో ఉండే, వారి జాతకంలో ఉండే దోషాలను
కష్టాలన్నీ కూడా పోయి వారికంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇలా చిన్నగా ఏంటంటేనండి పరిహారం చేసేసుకోండి. అంటే ఇవన్నీ కూడా అందరికీ తెలుసుంటాయి కాబట్టి ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితమే వస్తుంది, చెడు ఫలితం అయితే రాదు, మనకు మంచి జరుగుతుంది. ఇలాంటి తిదివార నక్షత్రం ఏంటంటే కనుకనండి 110 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తుందన్నమాట. ఇంతటి అదృష్ట రోజు అని చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఆచరించేసుకుని దైవానుగ్రహాన్ని కలిగించుకోండి. ఆ అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పి నిమ్మకాయ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా ఈరోజు భోగి కాబట్టి భోగి వంటల్లో మీరు ఏంటంటే కనుక తల చుట్టూదా 11 సార్లు ఆవాలను తిప్పేసి ఆవాలను ఏంటంటే భోగి మంటల్లో వేసుకోండి, సరిపోతుంది. మీకు మంచి జరుగుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. ఆ అనంతరం వచ్చేసి నిమ్మకాయ పరిహారం చేయండి. దీనికంటూ సమయం లేదు, మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట. నిమ్మకాయను మనం ఏంటంటేనండి ఎన్నో రకాల పరిహారాల కిందికి వాడుకుంటాము. ఎన్నో రకాలుగా కూడా ఏంటంటే నిమ్మకాయ పరిహారాన్ని మనం చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి సాయంత్రం పూట చేయొచ్చు, మధ్యాహ్నం సమయం లేదు, ఎప్పుడైనా సరే చేసుకోండి. ఈ రోజున ఏంటంటే నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోయి మనకు అదృష్టంతో పాటు దరిద్రం పోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 2 నిమిషాల్లోనే మనకు విముక్తి కలుగుతుందన్నమాట. మానవ జీవితంలో ఎన్నో దరిద్రాలు దుఃఖాలు ఉంటూ ఉంటాయి. మానవుడికి ఎంత చేసుకున్నా కానీ అంటే కష్టము తీరదు, అలాగే నష్టము పోదు కదండి. కాబట్టి ఏంటంటే మన జీవితంలో మనం దరిద్రాలను అనుభవిస్తూ ఆ దరిద్రాలను మన వెంటనే మనం మోస్తూ ఉంటాము. దరిద్రాల నుంచి ఎలాగైనా సరే విముక్తి కలిగించుకోవాలి, దరిద్రం అనేది మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలని రకరకాల పరిహారాలు పనులు మనం చేస్తాం. కానీ అయినప్పటికీ కూడా అవి మన వెంటే ఉంటూ మనని పట్టి పీడిస్తూ ఉంటాయి. దరిద్రం ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తే అది మనకు కలిసి రాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క దరిద్రాన్ని 2 నిమిషాల్లో తీసేస్తుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. ఈ రోజు మనకు పౌర్ణమి కూడా ఉందండి, మర్చిపోకండి. పౌర్ణమి ఉంది కాబట్టి నిమ్మకాయ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లక్ష్మీదేవి నిమ్మకాయని ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఆ రోజు అంటే అమృత ఘడియలతో పాటు ఈ రోజు ఏదైనా చేసుకుంటే మనకు ఫలితం రెట్టింపు వస్తుందని పురాణాలే చెబుతున్నాయి. అందుకే నిమ్మకాయ పరిహారాన్ని ఆచరించండి. అందరికి అందుబాటులో ఉంటుంది. దీనితో పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది, అలానే మనకు మంచి కూడా జరుగుతుంది. మనకుండే ఇబ్బంది వితిన్ సెకండ్స్లోనే పోతుందన్నమాట. అంత చక్కగా యోగించే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఒక నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఎడమ చేతిలో పట్టేసుకొని మీకు సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పిన తర్వాత ఆ నిమ్మకాయని తల చుట్టూదా 11 సార్లు తిప్పి దాన్ని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు, అంతా కూడా మీకు శుభం చేకూరుతుంది. దరిద్రం అనే మాట మీకు ఇంకా మీ జీవితంలో వినిపించదని ఒక రకంగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, మనం చేసేసుకోవచ్చు. ఎందుకంటే వేప చెట్టును మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, మన ఇంటి దగ్గర కూడా ఉంటాయి. కానీ మన ఇంటి దగ్గర ఉండే వేప చెట్టు దగ్గర వేయకూడదు. తల చుట్టూదా తిప్పినప్పుడు మనం ఏంటంటేనండి మనకు తెలియకుండా ఉండే చెడు కావచ్చు, ఉండే కొన్ని రకాల దరిద్రాలు కావచ్చు, అందులోకి వెళ్ళిపోతాయి ఆ నిమ్మకాయలోకి. అలా వెళ్ళిపోయిన ఆ నిమ్మకాయను మళ్ళీ మన ఇంటికాడని వేసుకుంటే మనకు పెద్దగా ఫలితాలు ఉండవు కదా. అందుకే కొంచెం దూరంగా ఉండే ప్రదేశంలో వేసుకోండి. అలా వేసుకోవటం వల్ల ఇంకా మంచి ప్రయోజనం మీకు కలుగుతుంది. అలా ఏంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం చేయండి. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా చేయొచ్చండి. ఎవరు చేసినా కానీ ఫలితం వస్తుంది. దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. నిమ్మకాయ కదా అనుకోకండి, నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనమాట. నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం ఏదైనా సరే తప్పక ఫలితాన్ని ఇస్తుందని పురాణాలే చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఇలా భోగి దానికి తోడు ఇంకా తిదివార నక్షత్రం కలిసి వస్తే ఆ రోజున మనం ఈ పరిహారం చేయడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది. 99% ఫలితం అయితే మనం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. మీరు ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం. అంటే మనకి ఇంకా పరిహారం సిద్ధించదు, ఫలితము అంటే మాకు వస్తుందో రాదో అన్న భ్రమ నుంచి మనం బయటికి రావచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంకా మనము ధీమాగా ఈ పరిహారం చేయొచ్చు. ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది ఇంటి పరంగా చేసుకునే పరిహారం. ఇది కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. పౌర్ణమి ఏంటంటే కనుకనండి 110 ఏళ్ల తర్వాత ఇలా వస్తుందన్నమాట భోగితో కలిసి. నార్మల్గా సోమవారం పౌర్ణమి వస్తే చాలా పవిత్రతను కలిగి ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాము. అలానే సోమవారం పౌర్ణమి వస్తే శివుణ్ణి పూజించడం, అభిషేకించడం, ఆరాధించడం, అలానే కాకుండా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించుకోవడం ఇవన్నీ చేస్తాము. ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించుకుంటే చాలా మంచిది. శివుడు 33 కోట్ల మంది దేవతలతో శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు
శివాలయానికి వెళ్ళేసి మనం ఏంటంటేనండి శివుని పూజించాలి. నీళ్ళతో కానీ పాలతో కానీ అంటే అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసిన వారి జీవితంలో ఏంటంటే గనక అద్భుతాలు జరుగుతాయి. శివయ్య అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే అంటే సంచరిస్తూ ఉంటుంది, భూమిపైనే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించుకుంటే సంధ్యా సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఇలా మనకు ఈ విధంగా ఏంటంటే గనక పరిహారాలు పనిచేస్తాయండి. ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుంది. ప్రతి పరిహారం కూడా మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకెనలేని సంపద మన సొంతం చేస్తుంది. మన దరిద్రాలతో పాటు అనేక రకాల అంటే సమస్యల్ని కూడా తీర్చుకోవడానికి పరిహారాలు మనకు చక్కగా పనిచేస్తాయి. అందుకే నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో చేస్తే ఏదైనా సరేనండి తప్పక మనకు సిద్ధింపబడుతుందన్నమాట. మనకు ఈరోజు అంటే పౌర్ణమి, తిదివార నక్షత్రాలు బాగున్నాయి కదా, కాబట్టి మనకి ఇబ్బంది ఉండకూడదు, మనకు బాగుండాలి అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారాలు చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత మనము ఏంటంటే ఇంటి పరంగా మనం చేసుకోవాలనుకున్న పరిహారం చేయాలండి. ఇదేంటంటే మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు మన ఇంట్లో కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనకేంటంటే ఒక్కొక్కసారి అండి ఇంటిపై ఏదేదో ప్రయోగాలు జరిగాయి. ఆ ప్రయోగాల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని తొలగించుకోవడానికి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని అంటే పూర్తిగా పోగొట్టుకోవడానికి చక్కగా యోగించే పరిహారమే ఇప్పుడు మనం చెప్పి ఈ పరిహారం అనమాట. ఏం చేయండి అంటే కనుకనండి ఒక తమలపాకు కానీ లేదంటే రావి ఆకు పెద్ద సైజులో ఉండేది తీసుకోవాలి. పెద్ద సైజు అంటే తమలపాకే ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకును తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకుని ఆ కాగితం పైన తమలపాకు పెట్టి దానిపైన ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పుని పోసి దాన్ని ఏంటంటే కనుక ఇలా పోసిన తర్వాత నిమ్మకాయని తీసుకుని 4 భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపు చల్లి ఆ తర్వాత 2 లవంగాలను గుచ్చి అదంతా కూడా పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగి ఆ తర్వాత తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టుకోవాలి. బయట నుంచి పెట్టే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి, ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే ఇంట్లో నుంచి పెట్టుకోండి. కొంతమంది బయట పెట్టుకుంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని భయపడిపోతూ ఉంటారు, బాధపడతారు కదా. అలా కాకుండా మీరు ఏంటంటే కనుక ఇంట్లోనే పెట్టుకోండి, కుడి వైపున పెట్టుకోండి, సరిపోతుంది. అలా కూడా మీకు ఫలితం వస్తుంది. ఇంట్లో పెడితే ఇంకా మంచిదండి. ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండా కారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి కూడా ఈ పరిహారం మనకు చక్కగా అనుకూలిస్తుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. మన ఇంట్లో మనం ఎంత చేసుకున్నా కానీ కొన్నిసార్లు మనకు కలిసి రాదు కదండి. ఇల్లు అనుకూలించినప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి, ఎన్నో రకాల బాధల్ని మనం అనుభవిస్తాం. ఒక్కొక్కసారి ఇల్లు అనుకూలించక మనకి ఏంటంటే నరకాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. నరకాన్ని అనుభవించే సిచ్యువేషన్ కూడా వస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము మనకే తెలియని అయోమయ పరిస్థితిలో మనం పడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు కూడా ఏంటంటే గనక ఈ పరిహారాలు ఉపయోగపడతాయి. అంటే ఒక్కసారికి ఫలితం వస్తుందా అండి అంటే కనుక ఒక్కసారికి ఫలితం వస్తుంది. ఇంట్లో మన ఇంట్లోకి అంటే మంచివారు వచ్చినప్పుడు, ఇరుగువారు వచ్చినప్పుడు, పొరుగువారు వచ్చినప్పుడు చాలామంది కూడా మన ఎదుగుదలను చూసి కుళ్ళుకోవటం, కుతంత్రులు జరపడం, మనం బాగుంటే చూసి ఓర్వలేకపోవడం, చాలా వరకు కూడా మన ఇంటిపై ప్రయోగాలు చేయించడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మన పాలోలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మనపై ఇలా చేస్తూ ఉంటారు కదా. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం ఉపయోగపడుతుంది. ఒకటేసారికి మీ ఇంటిపై ఉండే చెడు కావచ్చు, మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి కావచ్చు, ఏదైనా సరే అంటే చెడు శక్తి ఉంటే ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది. 4 భాగాలుగా మనం కట్ చేసినాం కదా, అలా కట్ చేసిన ఈ నిమ్మకాయ ఏంటంటే పర్ఫెక్ట్గా పరిహారానికి పనిచేస్తుంది. ఈ రోజు ఉండే అమృత ఘడియలతో పాటు ఈ పౌర్ణమికి సరి సమానమైన పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. భోగి కూడా ఉంది కాబట్టి భోగ భాగ్యాలను కలిగించుకుని ఇల్లు తులతూగేలాగా చేసుకోవాలనుకునే వారికి మాత్రం ది బెస్ట్ పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు. ఇలా ఆచరించండి. ఇంటి పరంగా ఉండే ప్రతి ఇబ్బందిని తొలగించుకోండి. ఇంట్లో కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి, కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అలా కొన్ని రకాల సమస్యలకు ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం ముఖ్యంగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుందండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరగడంతో పాటు మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది. ఇంటితో పాటు ఏంటంటే కనుక మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది అనమాట. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన అంటే పరిహారం అండి నిమ్మకాయ పరిహారం. మనకేంటంటే పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. పరిహార శాస్త్రంలో చెప్పేవన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద గురుజులు కావచ్చు, అలానే కాకుండా వేద పండితులు కావచ్చు చెప్పే పరిహారాలు అనమాట. ఈ పరిహారాలు ఏంటంటే కనుక నమ్మకాలతో చెప్పేటివి, అలానే కాకుండా అనుభవాలతో చెప్పే పరిహారాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం అంటే చేసుకోవటం వల్ల, వీటిని మనం ఫాలో అవ్వటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రంతా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేసుకుంటే అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. ఆ తర్వాత ఈ రోజున భోగి పండుగ కాబట్టి నాన్ వెజ్ని తినకూడదండి. నువ్వులని బెల్లాన్ని ఖచ్చితంగా తినాలి. అలా తింటే చాలా మంచిది. అలానే కాకుండా ఏంటంటే నువ్వులు బెల్లం తినటం వల్ల శరీరంలో వేడి పుడుతుంది. అలానే కాకుండా ఇప్పుడు ఉండే
ఈ సీజన్ ఫలంగా అది చాలా మంచిది. భోగి రోజున ఏంటంటే మనం నువ్వుల రొట్టెని తింటాము, బెల్లాన్ని తింటూ ఉంటాం కదా, అలా బెల్లాన్ని నువ్వుల రొట్టెని తినండి. నాన్ వెజ్ని తినకూడదు. వంకాయలు దొండకాయలతో పాటు నాన్ వెజ్ కోడిగుడ్లు చేపలు ఇలాంటివి అవాయిడ్ చేయండి. అలాంటివి తింటే ఏంటంటే కనుక 7 జన్మల దరిద్రం పట్టి చేతిలో డబ్బు అంటే రూపాయి కూడా మిగలదు. అలా రూపాయి కూడా మిగలకుండా పోతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి వస్తువులకు దూరంగా ఉండండి. ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. ఇంట్లో పసుపు నీళ్లను అంటే చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవటం, ఇంటికి తోరణాలు కట్టేటప్పుడు వేపాకులను కూడా కట్టుకోవటం, అలానే కాకుండా వేప మండల్ని తెచ్చి మనం చెక్కటం ఇలాంటివి చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. వేప కొమ్మల్ని తెచ్చి ఎవరైతే ఈరోజు ఇంటి గుమ్మానికి కడతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. వాళ్ళ ఇంట్లో నాట్యం చేస్తుంది. వాళ్ళ ఇంటికి ఐశ్వర్యంతో పాటు చక్కటి అంటే ఎదుగుదలను కూడా ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి వేప అంటే కొమ్మల్ని తెచ్చి ఇంటికి కట్టండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇక అలానే కాకుండా పిల్లలకి ఏంటంటే కనుకనండి ఈరోజు ఏంటంటే మనము అంటే భోగి పళ్ళు పోయటము, భోగి పళ్ళు పోసి పిల్లలకి ఏంటంటే కనుక ఉండే దిష్టినంతా కూడా తీసేయటం ఇలాంటివి చేస్తాము. భోగి పళ్ళు అంటే ఏమి లేదు, రేగి పళ్ళు, చెరుకు గడలు, అలానే కాకుండా చిల్లర నాణ్యాలు, కొంతమంది శనగలు కలుపుతారు, బంతిపూల రెక్కలు ఇవన్నీ కూడా కలిపేసి పిల్లల తలపై నుంచి పోస్తాము. దాన్ని ఏంటంటే కనుక భోగి పళ్ళు అంటూ ఉంటారు. ఈ భోగి పళ్ళు ఒక రకంగా దిష్టి తీయటం, అలానే కాకుండా పిల్లల అంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది, దాన్ని మూసివేయడానికి కూడా ఈ భోగి పళ్ళు పోస్తూ ఉంటారని పురాణాల కథ అన్నమాట. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఈ భోగి పళ్ళు పోసినప్పటికి కూడా ఏంటంటే కనుకనండి పిల్లలకు ఈ విధంగా దిష్టి తీయండి సాయంత్రం సంధ్యా సమయంలో. అంటే పిల్లలనే కాదు పెద్దవారు కూడా చేసుకోవచ్చు. పెద్దవారి పరంగా కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక 7-8 కర్పూర బిళ్ళలు, ఆ తర్వాత ఆవాలే ఎందుకండి, ఆవాల గురించే అంటే ఇంత చెబుతున్నారనుకోవచ్చు. ఆవాలు ఏంటంటే కనుకనండి చూడటానికి నల్లగా ఉంటాయి. నల్లగా అంటే కనుక కొంచెం నల్లగా ఉంటాయి, కొంచెం బ్రౌన్గా ఉంటూ ఉంటాయి. ఇవేంటంటే కనుక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఆవాల్లో దాగి ఉన్న శక్తి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలు ఆహారపరంగా అంటే నార్మల్గా మనము పచ్చళ్ళలో ఆవపిండిని ఉపయోగించుకుంటాం, అలానే కాకుండా పోపుల్లో వాడతామండి. ఆరోగ్యానికి అదేంటంటే కొంచెం అంటే మేలే చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే, కానీ పరిహార పరంగా మాత్రం 99% అంటే అనుకూలిస్తుందన్నమాట. ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు. అందుకే ఈ రోజున అంటే ఈ భోగి రోజున, అలానే కాకుండా పౌర్ణమి మంచి తిథి కదా, మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయం, సాయంత్రం అంటే కనుక 5 గంటలు దాటిపోయిన తర్వాత, లేదంటే 6 గంటలు దాటిపోయిన తర్వాత, కొంచెం చీకటి పడిన తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో 1 స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. 7-8 కర్పూర బిళ్ళలు పోసేసి, ఏ పిల్లలైతే అంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలతో చాలా సఫర్ అయిపోతున్నాము, పిల్లల పరంగా మాకు ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, పిల్లల పరంగా మాకు ఏది కూడా బాగుండట్లేదని బాధపడతారు కదా, అలాంటి తల్లిదండ్రులు ఏంటంటే కనుక చక్కగా ఇలా పేపర్లో పెట్టేసి తల చుట్టూదా 15 సార్లు తిప్పి అనంతరం ఏంటంటే కనుకనండి దాన్ని బయట కాల్చేయాలి. ఇలా కాల్చేయటం వల్ల ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యాలతో అలా ఆ పిల్లల జీవితమే మారిపోయి వారి ఎదుగుదల బాగుంటుంది. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అలాగే పిల్లల పరంగా చేయొచ్చు, పెద్దవారి పరంగా కూడా చేసుకోవచ్చు. దిష్టితో ఇబ్బంది పడుతున్నాం, దోషంతో ఇబ్బంది పడుతున్నాం, కొత్త బట్టలు వేసుకుంటే బాగుండట్లేదు, ఎక్కడికైనా వెళితే బాగుండట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నించుకోండి, మంచి జరుగుతుంది. ఇది చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి.